హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీరు పెళ్లి చూపుల్లో పాట పాడారా? గుర్తులేదమ్మా. మీకు పెళ్లి చూపులు జరిగినప్పుడు పాట పాడలేదా డాక్టర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు? నా పెళ్ళిలోనా? మీ పెళ్లి చూపుల్లో మీరు పాట పాడారా? సిల్లీగా ఉంది. అవునా? స్ట్రైట్గా చెప్తా అంతే. మీరు అంత బిజీ సింగర్గా ఉంటూ అమ్మా ఇంటిని పనిని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇల్లు చూస్తే కదా నేను. తిండి లేదు, తిప్పులు లేదు. అక్కడే ఎక్కువ 3 గంటలకు తెల్లవారుజాము 3ంటికి వచ్చేదాన్ని. ఏదో మ్యారేజ్ అయింది పేరుకి, ఆయన ఒక గోడ కట్టాడు అంతే. ఆయన నుంచి నాకు చాలా ఒక హెల్ప్ఫుల్ అయింది. డాక్టర్ కాబట్టి చాలా హెల్ప్ అయింది నాకు. వాయిస్ ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటుంది. ఎప్పుడు ఏమి తాగను కదా. అవును, చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారా? అవునమ్మా. ఇప్పుడు భోజనం విషయంలో అదంతా బాగానే ఉంది. ఆవకాయ అన్నం తిన్నాను, ఉల్లిపాయ వేసుకొని ఆవకాయ అన్నం తినే చదివానంత చదువు. అమ్మ బాలు గారితో మీ ప్రయాణం 2 ముక్కలు చెప్పండి అమ్మా. బాలు గారు మీరు అత్యధికంగా పాటలు పాడారు కాబట్టి బాలు గారు నిజంగా ఇప్పటికీ ఎవరికి అసలు నేను పాడుతున్నప్పుడు నేను సౌందరరాజన్ గారు చాలా లీడులో, మరి ఎవరు చేశారో మాకు తెలీదు. మాకు తగ్గాయి, ఇద్దరికీ తగ్గాయి పాటలు. అప్పుడు చక్రవర్తి గారు వచ్చారు, సుశీల గారే పాడాలన్నాడు. ట్రెండ్ మారిపోయింది. అందరికీ నేనే, క్లబ్ డ్యాన్స్ దగ్గర నుంచి నేనే. మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకు, ఒక వేవ్, న్యూ వేవ్. అప్పుడు తగ్గినప్పుడు బాధపడేవారా లేకపోతే అంతా భగవత్ చిత్తం అనుకునేవారా? బాధలు గీతలు ఏం లేవు. అయ్యో ఆ పాట ఆవిడ పాడేసింది, అయ్యో నేను పాడలేదని అదేం లేదు. ఆవిడ పాడినది చాలా సంతోషం. ఇప్పుడు జానక్ గారు వచ్చారంటే ఆవిడది ఒక వెరైటీ, నేను జానక్ గారే పాడాం. ఆవిడ ఆవిడ ఒక స్పెషల్ వాయిస్ ఆవిడది. అన్ని రకాలు పాడతారు ఆవిడ. ఏదో మొగాడు వాయిస్ కూడా పాడిస్తారు. అది ఇంకెవరికి ఛాన్స్ లేకుండా అన్నిటికీ అలా ఉంది. ఛాలెంజ్ అమ్మాయి, చాలా గ్రేట్ అది అలా ఉండడం. ఇప్పుడు వాణి జయరామ్ గారు ఉన్నారు, ఆవిడ సా అందిందా లేదా చూసుకుంటారు. దాన్ని బట్టి తెలిసిపోయింది కదా మీకు. పాడేవాళ్ళకి అంతకంటే ఏంటి. అదే చెప్తున్నాను, వెరైటీకి జానక్ గారు ఒక వెరైటీ, ఆ వెరైటీ నేను పాడలేను. నా వెరైటీ ఎవరైనా పాడగలరు. జానక్ గారి వెరైటీ అన్నీ మీరు పాడారు కదమ్మా, కష్టమైన పాటలు అన్నీ పాడు. క్లబ్ సాంగ్స్ పాడారు మీరు. ఓఎస్ అన్నీ పాడించుకున్నారు వాళ్ళకి కావాలని. వాళ్ళకి కావాలని పాడించుకున్నారు. మేము వెళ్ళలేదు, అడగలేదు మాకు క్లబ్ డ్యాన్స్ ఇవ్వండి అని. సత్యం గారి దగ్గర ఎలాంటి పాటలు పాడానో తెలుసు కదా. నాకే సిగ్గేస్తుంది వింటేనే. ఇప్పుడమ్మా అంటే మరి అలాంటి పాటలు పాడా అందరూ.